జిందాల్ గ్రూప్స్ లోపలికి విజయ్ అడుగు పెట్టగానే ఏవో వింత సౌండ్స్ వినిపించాయి. ఓ గాడ్, వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నారు? నేను త్వరగా వెళ్ళకపోతే ఇద్దరూ చాలా పెద్ద ప్రాబ్లంలో పడిపోతారు అని టెన్షన్ పడుతూ నేరుగా అరవింద్ క్యాబిన్ దగ్గరికి వెళ్లిన విజయ్ క్యాబిన్ బయట నిలబడి లోపల జరుగుతున్న గొడవని చూస్తున్నాడు. సరిగ్గా అప్పుడే అరవింద్ తన చేతిలో ఉన్న గ్లాస్ని బలంగా నేలకేసి కొట్టి, నా లైఫ్లో నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. నాకు కోపం తెప్పించకుండా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే ఈ గ్లాసులానే నీ తలకాయ కూడా పగులుతోంది అని సీరియస్గా నిఖిల్కి వార్నింగ్ ఇచ్చాడు. ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదా అరవింద్? నువ్వు బెదిరిస్తే బెదిరిపోతాననుకుంటున్నావా? ఇక్కడున్నది గాయత్రీదేవి మనవడు. నీ తాటాకు చప్పుళ్ళకి నేను భయపడ్ను. మర్యాదగా నా డబ్బు నాకివ్వు, లేదంటే నేనేంటో చూపిస్తాను అని అంతే సీరియస్గా నిఖిల్ కూడా వార్నింగ్ ఇచ్చాడు. అతడి మాటలకి అరవింద్ గట్టిగా నవ్వుతూ గుండెల నిండా సిగరెట్టు పొగ పీల్చుకున్నాడు. ఆ క్యాబిన్లో ఉన్న అరవింద్ మనుషులు కూడా అతళ్లానే నవ్వుతున్నారు. నిఖిల్ ఓవరాక్షన్ను చూస్తున్న విజయ్, అసలు ఏంటి వీడు, పెద్ద హీరో అనుకుంటున్నాడా? లేదంటే ఇది వీళ్ళ నానమ్మ క్యాబిన్ అనుకుంటున్నాడా? ఏదైనా తేడా జరిగితే ఇద్దరికి చుక్కలు చూపిస్తారు. ఆడపిల్ల ఉందన్న టెన్షన్ లేకుండా రెచ్చిపోతున్నాడు అని అనుకుంటూ లోపల జరుగుతున్నది జాగ్రత్తగా గమనిస్తున్నాడు. సరిగ్గా అప్పుడే అరవింద్ రియాక్ట్ అవుతూ, నా గురించి నీకు పూర్తిగా తెలియక ఇలా మాట్లాడుతున్నావు నిఖిల్. డబ్బుల మీద ఆశతో ప్రాణాలు పోగొట్టుకోకు. నా మనసు మారకు ముందే ఇక్కడి నుండి వెళ్ళిపో అని అతడి ముఖం మీద సిగరెట్టు పొగ ఊదుతూ మరో ఛాన్స్ ఇచ్చాడు. నిఖిల్ వెనక్కి తగ్గాలి అనుకోవడం లేదు. అందుకే ఒక్క అడుగు ముందుకు వేసి, లేకపోతే ఏం చేస్తావురా? నన్ను చంపేస్తావా? నా ఒంటి మీద చెయ్యేస్తే మా నానమ్మ ఏం చేస్తుందో తెలుసా అని గొడవకి దిగాడు. రేయ్, నాకు కోపం తెప్పించొద్దు అంటున్నానా అంటూ నిఖిల్కి వార్నింగ్ ఇస్తున్న అరవింద్కి ఎదురుగా వెళ్లి నిలబడింది రియా. ఇప్పటి వరకు అరవింద్ మాటలకి పెద్దగా రియాక్ట్ అవ్వలేదు గాని అతడి యాటిట్యూడ్ మరీ దారుణంగా ఉండడంతో తట్టుకోలేక, చూడు అరవింద్, ఇప్పుడు నువ్వు డబ్బులు తిరిగి ఇవ్వకపోతే నువ్వు చేస్తున్న మోసాల గురించి పోలీసులకి చెప్పి నీ కంపెనీ క్లోజ్ అయ్యేలా చేస్తాను, మైండెడ్ అని వార్నింగ్ ఇచ్చింది రియా. వచ్చిందండి వయ్యారి. నా కంపెనీని క్లోజ్ చేసేంత ధైర్యం పోలీసులకే కాదు, ఆ దేవుడికి కూడా లేదు. చల్ హట్ అని కసురుకున్నాడు అరవింద్. రియా అతడి మాటలకి కార్నర్ స్మైల్ ఇచ్చి, దేవుడికి ఆ ధైర్యం లేకపోవచ్చు అరవింద్, కానీ నువ్వు ఎవరి అండ చూసుకుని ఈ కంపెనీని రన్ చేస్తున్నావో వాళ్లతోనే, ఐ మీన్ జగదీష్ గారితో ఈ కంపెనీని క్లోజ్ చేయిస్తాను అని పొగరుగా చెప్పింది. జగదీష్ గారి పేరు వినగానే అరవింద్ కాళ్ల కింద భూమి అదిరిపడింది. భయం వల్ల పెరిగిపోతున్న తన గుండె వేగాన్ని అదుపు చేసుకుంటూ, నీకు జగదీష్ గారు ఎలా తెలుసు అని వణుకుతున్న కంఠంతో అడిగాడు. బయట నిలబడి రియా మాటలు వింటున్న విజయ్ కూడా షాక్ అయ్యాడు. అతడికి జగదీష్ గురించి బాగా తెలుసు. రియాకి జగదీష్ గారు ఎలా తెలుసు? నిజంగా తెలుసా, లేకపోతే అరవింద్ని భయపెట్టడానికి ఇలా చెప్తుందా అని మనసులో అనుకుంటూ ఆమె వైపే చూస్తున్నాడు విజయ్. రియాకి వీఐపీస్తో కనెక్షన్స్ ఉంటాయని నిఖిల్ కూడా ఊహించలేదు. మేబీ నానమ్మకి ఈ విషయాల గురించి తెలుసనుకుంటా, అందుకే నాకు రియాకి పెళ్లి చేయాలి అనుకుంటుంది అని మనసులో అనుకుంటూ ఆమె వైపు ప్రేమగా చూశాడు నిఖిల్. నాకు జగదీష్ అంకుల్ ఎలా తెలుసు అన్నది ఇప్పుడు ముఖ్యం కాదు అరవింద్. నీ వల్ల మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇబ్బంది పడుతున్నారు అని ఆయనకు తెలిస్తే ఖచ్చితంగా నువ్వు ప్రాబ్లమ్స్లో పడతావు. విషయం అక్కడి వరకు తెచ్చుకోకు అని వార్నింగ్ ఇచ్చింది రియా. అరవింద్ ఆలోచనల్లో పడ్డాడు. ఇప్పుడు జగదీష్కి ఎదురు తిరిగితే తన కంపెనీ కొలాప్స్ అయిపోతుంది కాబట్టి గాఢంగా ఒక నిట్టూర్పు తీసుకుని, సరే మీకివ్వాల్సిన 2 కోట్లు ఇచ్చేస్తాను, కానీ నాకు కొంచెం టైం కావాలి. ఇప్పటికిప్పుడు 2 కోట్లు అరేంజ్ చేయాలంటే చాలా కష్టం అని చెప్పాడు అరవింద్. నువ్వు ఇవ్వాల్సింది 2 కోట్లు కాదు అరవింద్. మా టైం వేస్ట్ చేసి మమ్మల్ని థ్రెట్ చేసినందుకు ఇంకో 50 లక్షలు వడ్డీ కింద ఇవ్వు. అది కూడా ఇప్పుడే ఇవ్వాలి, లేదంటే నేను జగదీష్ అంకుల్కి కాల్ చేసి జరిగింది మొత్తం చెప్పేస్తాను అని కోల్డ్ వాయిస్తో గంభీరంగా చెప్పింది రియా. ఆమె మాటలకి అరవింద్ కళ్లల్లో కోపాన్ని చాలా స్పష్టంగా చూడగలిగాడు విజయ్. ఒకవేళ రియా మీద అరవింద్ అటాక్ చేస్తే వెంటనే లోపలికి వెళ్ళిపోదామనుకున్నాడు. కానీ అందుకు విరుద్ధంగా అరవింద్ తన మనిషికి సైగ చేసి
డబ్బుల సంచిని తీసుకురమ్మని చెప్పాడు. కొన్ని నిమిషాల తర్వాత నిఖిల్ అడిగిన డబ్బుతో అరవింద్ మనిషి పర్సనల్ ఛాంబర్ నుండి బయటకొచ్చాడు. అరవింద్ దగ్గర నుండి డబ్బులు ఇంత ఈజీగా వస్తాయని నిఖిల్ అస్సలు ఊహించలేదు. బయటున్న విజయ్ కూడా అరవింద్ చేసిన పనికి ఆశ్చర్యపోతూ, పొద్దున్నే లేచి నిఖిల్ నక్కతోక తొక్కినట్టున్నాడు, అందుకే ఈ ప్రాబ్లం ఇంత ఈజీగా సాల్వ్ అయింది అని మనసులో అనుకుంటూ రియాకి ఏం కానందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. నిఖిల్ రియాలో డబ్బులు లెక్క పెట్టుకుని బయటికి వస్తూ ఉండగా పరుగులాంటి నడకతో ఆ కంపెనీ నుండి బయటకు వెళ్లిపోయి తన కార్లో కూర్చున్నాడు విజయ్. డబ్బుతో బయటకు వచ్చిన నిఖిల్ రియాలు కార్లో వజ్రపాటి గ్రూప్కి బయలుదేరారు. వాళ్ళని ఫాలో చేస్తూ విజయ్ కూడా వెనకాలే వెళ్తున్నాడు. రియా చేసిన హెల్ప్కి మురిసిపోతూ ఆమెను ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలని కలలు కనడం స్టార్ట్ చేశాడు నిఖిల్. అలా కొంచెం దూరం వెళ్ళాక హైవే మధ్యలో కొన్ని కార్లు అడ్డంగా కనిపించాయి. వాటిని చూసి కంగారు పడుతూ, ఓ షిట్, మన దగ్గర డబ్బున్నట్టు ఎవరికో తెలిసినట్టుంది అనుకుంటూ కార్ స్టాప్ చేశాడు నిఖిల్. అతడితో పాటు రియా కూడా కంగారు పడుతూ ఉండగా ఆ కార్లో నుండి 17 మంది గూండాలు తమ వెపన్స్ తీసుకుని బయటకొచ్చారు. నిఖిల్ కార్ దగ్గరకొచ్చి బయటకు రమ్మన్నట్టు సైగ చేశాడొకడు. భయపడి వెనక్కి వెళ్ళిపోతే రియా ముందు తన పరువు పోతుంది అనుకుని, ఏం జరిగినా సరే నువ్వు కిందకి దిగొద్దు రియా అని చెప్పి డోర్ ఓపెన్ చేసి బయటకొచ్చాడు. ఎవరు మీరు అని అడిగే లోపే నిఖిల్ని రౌండప్ చేసి ఇష్టం వచ్చినట్టు కొట్టడం స్టార్ట్ చేశారు గూండాలు. ఆ దెబ్బలకి తట్టుకోలేక నిఖిల్ గట్టిగా అరుస్తున్నాడు. అతడి నోటి నుండి వస్తున్న రక్తాన్ని చూసి, రే, ఎవరా మీరు? మీకేం కావాలి? మర్యాదగా అతన్ని వదిలేయండి, లేదంటే నేను పోలీసులు పిలుస్తాను అని కార్లో నుండి కిందకి దిగుతూ చెప్పింది రియా. సూర్యుడి ఎండకి వజ్రంలా మెరిసిపోతున్న రియా శరీరం వైపు కోరికగా చూస్తూ ఆమె దగ్గరకొచ్చాడు ఆ రౌడీల లీడర్. అతను ఒక్కో అడుగు వేస్తూ దగ్గరకొస్తుంటే రియా ఒక్కో అడుగు వెనక్కి వేస్తోంది. ఆమెను కింద నుండి పై వరకు స్కాన్ చేసి, ఓకే డార్లింగ్, నీకోసం వాడిని వదిలేస్తాం, కానీ నిన్ను వదలడానికి మాత్రం నా మనసు ఒప్పుకోవడం లేదు. ఎంత హాట్ అండ్ సెక్సీ గర్ల్ని నేనెప్పటి వరకు చూడలేదు తెలుసా అని రియా బుగ్గల మీద చెయ్యి వేశాడు. దాంతో రియా భయపడిపోయి తనకి హెల్ప్ చేయమని నిఖిల్ని అడిగింది. తన మనుషుల చేతుల్లో దెబ్బలు తింటున్న నిఖిల్ని చూసి, వాడు నిన్ను కాపాడుతాడని ఎలా అనుకుంటున్నావు బంగారం? వాణ్ణి వాడే కాపాడుకోలేని స్థితిలో ఉన్నాడు అంటూ రియాకి ఇంకొంచెం దగ్గరగా వెళ్ళి ఆమె మెడ మీద ముద్దు పెట్టబోయాడు గూండాల లీడర్. సరిగ్గా అప్పుడే ఒక క్రికెట్ బాల్ గాలిని చీల్చుకుంటూ వచ్చి వాడి తలకి గట్టిగా తగిలింది. ఆ దెబ్బకి అందరూ షాక్ అయ్యి బాల్ వచ్చిన వైపు తిరిగి చూశారు. అక్కడ ముఖానికి మాస్క్ పెట్టుకున్న ఒక వ్యక్తి క్రికెట్ బ్యాట్తో యాటిట్యూడ్గా నిలబడి కనిపించాడు. ఆ మాస్క్ వెనకాల ఉన్నది మరెవరో కాదు, ఇప్పటి వరకు వాళ్ళని ఫాలో అవుతూ వచ్చిన విజయ్. అతని వైపు కోపంగా చూస్తూ, అరే వదిలేసి ముందు వీడంతా చూడండిరా అని తన మనుషులకి ఆర్డర్ వేశాడు రౌడీల లీడర్. అలా అనగానే వాళ్ళు నిఖిల్ని వదిలేసి విజయ్ చుట్టూ గుండ్రంగా నిలబడి, ఎవడ్రా నువ్వు? ప్రాణాలు పోగొట్టుకోవడానికి ఇక్కడి వరకు వచ్చావా? అస్సలు మేమెవరో మాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నీకు తెలుసా అని అడిగారు ఆ గుండాలు. ఒక అమ్మాయితో మిస్బిహేవ్ చేసినప్పుడే మీరు ఎలాంటి వాళ్ళో అర్థమైందిరా. మీకు దమ్ముంటే వాళ్లతో కాదు, నాతో తలబడండి. ఒక్కొక్కడికి ఈ బ్యాటుతో చుక్కలు చూపిస్తా అని చెప్పాడు విజయ్. ఆ రౌడీల లీడర్ ఫైట్ చేయమని పర్మిషన్ ఇవ్వడంతో అందరూ ఒకేసారి విజయ్ మీదకి దూకారు. రియాకి అక్కడ ఏం జరుగుతుందో క్షణం పాటు అర్థం కాలేదు. ఆమె కళ్లల్లో ఇంకా భయం పోలేదు. ఒకవైపు విజయ్ భీకరంగా ఫైట్ చేస్తూ ఉండగా, మరోవైపు రియాని ఆ రౌడీల లీడర్ దగ్గరే వదిలేసి కారెక్కి వెళ్ళిపోయాడు నిఖిల్. అలా వదిలేసి వెళ్ళిపోతున్న అతన్ని చూసి రియాతో పాటు విజయ్ కూడా షాక్ అయ్యాడు. పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని ప్రమాదంలో వదిలేసి ఎలా వెళ్ళాడు? ఏమాత్రం రోషం లేని ఈడియట్లో ఉన్నాడు, ఛ అని మనసులో అనుకుంటూనే ఫైట్ చేస్తున్నాడు విజయ్. ఆ రౌడీల లీడర్కి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. వెంటనే కొంతమంది గూండాలను దగ్గరికి పిలిచి, మనకి కావాల్సింది ఈ మాస్క్ వేసుకున్నవాడు కాదు, మన టార్గెట్ నిఖిల్, అందుకే వెళ్ళి వాడిని పట్టుకోండి. క్యూట్గా హాట్గా ఉన్న ఈ డార్లింగ్ సంగతి నేను చూసుకుంటాను అని రియా భయాన్ని పెంచేస్తూ అన్నాడు. ఈలోపు విజయ్కి ఒక ఐరన్ రాడ్ దొరకడంతో
దానితో గూండాల తాట తీస్తూ పిచ్చ కొట్టుడు కొట్టేస్తున్నాడు. మరోవైపు రియా ఆ రౌడీల లీడర్ దగ్గర నుండి తనని తాను కాపాడుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. నిఖిల్ మీద ఉన్న కోపాన్ని పిడికిల్లోకి తెచ్చుకుని లీడర్ కడుపులో బలంగా గుద్ది అతడు వెనక్కి పడిపోవడంతో అక్కడి నుండి పారిపోవాలి అనుకుంది. ఈలోపు ఆమె కాలు పట్టేసుకుని కింద పడేశాడు గూండాల లీడర్. ఎక్కడికి వెళ్ళిపోతావు డార్లింగ్, నా దగ్గరికి రా అని దెబ్బ తగిలిన చోట రుద్దుకుంటూ కొంటెగా అన్నాడు. ప్లీజ్ నన్ను వదిలే అంటూ అక్కడున్న ఒక రాయిని చేతిలోకి తీసుకుని, రేయ్ దగ్గరికి రాకు, నా దగ్గరకొస్తే నిన్ను చంపేస్తాను అని బెదిరించింది రియా. ఆమె మాటలకు నవ్వుతూ, అది నీ వల్ల కాదు బంగారం అంటూ తన జేబులో నుండి ఒక కత్తి బయటికి తీసి రియా కాల్లో బలంగా గుచ్చేశాడు గూండాల లీడర్. కత్తి బలంగా గుచ్చుకోవడంతో చేతిలో ఉన్న రాయి వదిలేసి రియా గట్టిగా అరిచింది. ఆ అరుపుకి తన వేగాన్ని పెంచి 2 నిమిషాల్లో అందర్నీ స్పృహ తప్పేలా కొట్టి రియా దగ్గరికి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చేశాడు విజయ్. రేయ్ ఈడియట్, నీ ప్రతాపాన్ని ఒక అమ్మాయి మీద చూపిస్తావా? రారా, నా ప్రతాపం నీకు చూపిస్తా అంటూ గూండా లీడర్ కాలర్ పట్టుకున్నాడు విజయ్. చూడు హీరో, నువ్వెవరో నాకు తెలీదు. అనవసరంగా నా దారి కడ్డొచ్చి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు అని వార్నింగ్ ఇచ్చాడు లీడర్. ఆ మాటకి విజయ్కి కోపం రావడంతో అతడి గుండెల మీద బలంగా గుద్దాడు. ఆ దెబ్బకి దూరంగా వెళ్లి కింద పడ్డాడు లీడర్. నోట్లో నుండి బయటకొస్తున్న రక్తాన్ని చూసుకుని విజయ్తో తలబడితే తన ప్రాణాలు పోతాయి అని ఫిక్స్ అయిపోయి అక్కడి నుండి పారిపోయాడు. విజయ్ వెంటనే రియా దగ్గరికి వెళ్లి ఆమె కాలివైపు కంగారు పడుతూ చూశాడు. ధారగా పోతున్న రక్తాన్ని చూసి ఆమెను పైకి లేపాడు. కానీ రియా నిలబడలేకపోతోంది. దాంతో ఆమెను ఒక చోట కూర్చోబెట్టి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఏమైనా దొరుకుతుందేమో చూస్తున్నాడు. రియా మాత్రం అతడి మాస్క్ వైపు పరీక్షగా చూస్తూ, ఎవరు నువ్వు? నన్ను కాపాడ్డానికి ఎందుకొచ్చావు? నేనెవరో నీకు తెలుసా అని విజయ్ మాస్క్ని తాకడానికి ప్రయత్నించింది. విజయ్ వెంటనే వెనక్కి జరిగి, మాస్క్ని తీయొద్దు అని కళ్లతోనే చెప్పి ఆమె కాలుని జాగ్రత్తగా చూశాడు. విజయ్ చెయ్యి కాలు మీద పడగానే రియా గుండెల్లో ఏదో అలజడి మొదలైంది. ఆ ఫీలింగ్ని ఏమంటారో తెలియక, నన్ను కాపాడినందుకు థ్యాంక్స్, కానీ నువ్వెవరో చెప్పొచ్చు కదా, నీ గురించి నేనెవరికీ చెప్పను అని మళ్ళీ అడిగింది. ఇప్పుడు నేనెవరో తెలుసుకోవడం ముఖ్యం కాదు, మీకు చాలా రక్తం పోతుంది, వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అంటూ రియా మెడలో ఉన్న స్కార్ఫ్ని తీసి ఆమె కాలికి కట్టాడు విజయ్. అప్పుడు కొంచెం రక్తస్రావం ఆగింది. కానీ ఇంకా నొప్పిగా ఉండడం వల్ల పైకి లేవలేకపోతోంది రియా. విజయ్ వెంటనే తన మొబైల్ బయటికి తీసి అంబులెన్స్కి కాల్ చేస్తూ, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, గాయమయ్యింది కాలికి కాబట్టి నీ ప్రాణాలకే ప్రమాదం లేదు, కొంచెం ధైర్యంగా ఉండు, సరిపోతుంది అని చెప్పాడు. అతడి మాటలకి ఫిదా అవ్వుతూ, నువ్వెవరో తెలుసుకోవాలి, నాకు నేను చూడాలనుంది అంటూ అతడి భుజం మీద చెయ్యి వేసి మరో చేత్తో విజయ్ ముఖానికి ఉన్న మాస్క్ని తీయడానికి ప్రయత్నించింది రియా. ఆ మాస్క్ వెనకాల ఉన్నది విజయ్ అని రియాకి తెలుస్తుందా? రియా నిఖిల్ మీద దాడి చేయడానికి వచ్చిన గూండాలెవరు? నిఖిల్ మీద కోపంతో రియా ఏం చేయబోతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.